ఇరుగు పొరుగు. ఓ చెట్టు మొదట్లో చీమలు పుట్ట కట్టుకున్నాయి. ఆ తర్వాత ఆ చెట్టు కొమ్మలపైన గూడు కట్టుకున్న పక్షి వద్దకు వెళ్ళి, మిత్రమా, పుట్ట కట్టుకున్న అలసటతో ఉన్నాం, ఇప్పుడు ఆహారానికి వెళ్ళలేం, నువ్వు తెచ్చుకున్న దాంట్లో కాస్త ఇస్తావా అంది చీమ. ఓ చిన్న ముక్క వదలగాలి, చీమలు గడుపు నింపగలదు. ఆ మాటలకు పక్షి, నలసంత లేరు మీరు, మీకు సహాయం చేస్తే నాకేంటి లాభం, పోండి పోండి అంటూ ఎగిరిపోయింది. చీమలు నిరాశగా వెళ్ళి తమ నాయకుడితో విషయం చెప్పాయి. దయగుణం లేని వారు పొరుగున ఉండొచ్చు, శ్రమైనా సరే మరో చోట చెట్టు కింద పుట్ట కట్టుకుందాం పదండి. ఆ రాత్రి ఒక పాము వచ్చి ఆ చీమల పుట్టలో చేరింది. పక్షి లేనప్పుడు గూటిలోని గుడ్లను తీసేసింది. పక్షి తిరిగి వచ్చేసరికి గుడ్డు కనిపించకపోవడంతో విషయం గ్రహించిన లబోదిబో అని మొత్తుకుంది. వెంటనే చీమల వద్దకు వెళ్ళి, మిత్రులారా, ఇరుగు పొరుగులతో స్నేహమైతే అవసరమే, తెలిసొచ్చింది, నన్ను క్షమించండి. అప్పటి నుంచి అక్కడే గూడు కట్టుకున్న వాటితో స్నేహంగా ఉండిసాగింది పక్షి. సమయస్ఫూర్తి. ఓ వేటగాడు అడవికి వెళ్తూ వెంపుడు కుక్కమ్మ వెంట తీసుకెళ్లాడు. అడవి మధ్యలో కనిపించిన కుందేలను వేటాడే ప్రయత్నంలో దారి తప్పింది ఆ కుక్క. ఇంతలో ఓ పులి అడుగులో అడుగు వేసుకుంటూ దాని వైపు రావటం గమనించిన బిత్తిరైపోయింది. వెంటనే తిరుకొని ఆ ఉపాయం ఆలోచించింది. పక్కన ఉన్న ఎముకలు ఉప్పలోంచి ఒకదాన్ని నోటితో పట్టుకుంది. అబ్బా, పులి ఎముకలోని గుజ్జు ఎంత కమ్మగా ఉందో, ఇంకొకటి దొరికితే ఎంత బాగుంటుందో అంటూ దవడలో కాటకటలాడించింది. వెనుక నుంచి వస్తున్న పులి ఆ మాటలు విని భయపడింది అంటూ నుంచి అటే పారిపోయింది. కుక్క నాటకం అంతా అక్కడి చెట్టు మీద ఉన్న టక్కరి కోతి చూసింది. పులికి అసలు విషయం చెప్పి దానికి దగ్గరై తన పంబం కడుపుకోవాలనుకుంది. అతి కష్టం మీద ఆ పులి వద్దకు వెళ్ళి వేటకుక్క పన్నాగాన్ని వివరించింది. దాంతో పట్టలేని కోపంతో అంత జరిగిందా, ఇప్పుడు చూడు ఆ కుక్కని ఏ గతి పట్టిస్తానో అంటూ ఆ టక్కరి కోతిని వీపు మీద ఎక్కించుకొని మళ్ళీ కుక్క ఉన్న వైపు పరుగు తీయసాగింది. వేగంగా తన వైపు వస్తున్న పులిని దానిపైనున్న కోతిని చూసి జరిగిందేంతో కుక్కకి అర్థమైంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకునే అవకాశం లేకపోవడంతో మరో ఉపాయం ఆలోచించింది. అక్కడే కూర్చొని పులికి వినబడేటట్టు ఇంకో పులిని తీసుకురమ్మని ఆ టక్కరి కోతికి చెప్పి, అరగంట అయిపోయింది, ఇంకా రాలేదు, నాకేం బాగా ఆకలి వేస్తుంది, రాణి, ముందు దాని భరతం పడతా అంటూ కోపం నటించింది. కుక్క ఆ మాటలు విన్న పులి దాని మీద కూర్చున్న కోతిని విసిరికొట్టి భయంతో వెనక్కి పారిపోయింది. తన సమయస్ఫూర్తికి లోపల లోపల పొంగిపోయిన కుక్క పులి తెలివి తక్కువతనానికి చూసి నవ్వుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.